తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో హైందవ సంఘాలు ఆందోళనకు దిగాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో వినతి పత్రాన్ని అందించారు. తిరుమలలో నెయ్యి కల్తీ చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ లడ్డూ ప్రసాదాన్ని కుటిల బుద్ధితో అపవిత్రం చేసినారో వారి బుద్ధిని శిక్షించండి. ఏ వ్యక్తిని శిక్షించకండి. వాళ్ళ మనస్సులో ఇటువంటి చెడు భావాలు రాకుండా వారి మనస్సును శుద్ధి చేయండి. అత్యంత పరమ పవిత్రమైనటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఎంతో మందికి ఆపదల మొక్కులవాడు. నిరంతరం ఈ కలియుగాన్ని రక్షిస్తున్నటువంటి దేవుడైనటువంటి పరమాత్మ పూజా పదార్థాలు కానీ, పూజా వస్తువులను కానీ, పూజా మందిరాలను కానీ అపవిత్రం చేయకుండా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలని, అలాగే జరిగినటువంటి ఈ అపవిత్రతకు అది ఎంతవరకు సత్యమో అసత్యం అనేది న్యాయాధికారులు నిర్ణయిస్తారు. కానీ ఎవరు చేసినా అది ఎంత మాత్రము క్షమించరానటువంటి గొప్పనైనటువంటి నేరం. కాబట్టి ఆ కలియుగ వరదునైనటువంటి వెంకటేశ్వర స్వామి మనమందరం ఒక్కసారి క్షమాపార్థన చెప్పుకొని, స్వామి మానవులు దుర్బుద్ధి గల వాళ్ళు ఎవరో ఈ పని చేస్తున్నారు కాబట్టి దయచేసి ఇది ఒక అపవిత్రం చేసిన వాళ్ళను మాత్రమే శిక్షించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నిమిత్తమై